వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు డిబేట్. నేను శివకుమార్ రుక్కం. దేశంలో మినీ లాక్డౌన్ అంశంపై తీవ్ర చర్చ జరుగుతోంది. కరోనా సమయంలో వినిపించిన ఈ లాక్డౌన్ మళ్ళీ ఇప్పుడు టెన్షన్ పుట్టిస్తోంది. కొన్ని అంశాల్లో లాక్డౌన్ తప్పదన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పెట్రోల్, గ్యాస్, వంట నూనెల వినియోగంపై లాక్డౌన్ తప్పదన్న వార్తలు కలకలం రేపుతున్నాయి. ఓవైపు 2 నెలలకు సరిపడా నిల్వలున్నాయంటూ కేంద్ర మంత్రులు చెబుతుంటే ఇప్పుడు పొదుపు మంత్రం హాట్ టాపిక్ గా మారింది. పశ్చిమాసియా యుద్ధానికి ఎండ్ కార్డ్ పడే వరకు మన దేశంలో పరిస్థితి రోజురోజుకు దిగజారనుందన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దాంతో ప్రధాని సహా కేంద్ర మంత్రులు తమ కాన్వాయ్లను కుదించుకున్నారు. ఈ పరిస్థితి ఎన్ని రోజులుంటుంది, సాధారణ పరిస్థితులు ఎప్పుడు వస్తాయన్న ఉత్కంఠ నెలకొంది. ఇదే అంశంపై ఇవాళ డిబేట్లో మనం చర్చించబోతున్నాం. నాతో పాటు డిబేట్లో పాల్పంచుకుంటున్నారు ప్రముఖ విశ్లేషకులు పాపారావు గారు, అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి గురునాథం గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. ఇద్దరికి కూడా నమస్కారం. పాపారావు గారు, వెరీ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. పాపారావు గారు, దేశంలో సంక్షోభ పరిస్థితులు వస్తున్నాయా అనేటటువంటి విస్తృతమైనటువంటి చర్చ నడుస్తుంది. ప్రధాని మోదీ ఇచ్చినటువంటి పొదుపు చర్యల పిలుపు తర్వాత ఆయన కాన్వాయ్ను కుదించుకోవడం, ఇటు తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ముఖ్యమంత్రి అలాగే ఉప ముఖ్యమంత్రి కూడా 50% వరకు కాన్వాయ్ని తగ్గించుకున్నటువంటి పరిస్థితి. ప్రజలకు ఒక మెసేజ్ అయితే ఇస్తున్నారు. ఆ మెసేజ్ లోనే కొంత భయాందోళన కూడా చెందుతున్నటువంటి పరిస్థితి. ఏం జరుగుతుంది అనుకుంటున్నారు అసలు దేశంలో? అంటే నేను చెప్పటమే కాదు, ఇక్కడ భయంకరమైన పరిస్థితులు ఉన్నాయనేది ఉదయ్ మహేంద్ర ఆయన నిన్న రానున్నది భయంకరమైనటువంటి పరిస్థితులు రానున్నాయి కాబట్టి దానికి సిద్ధంగా ఉండాలని చెప్పి కుటుంబాలకి, పారిశ్రామికవేత్తలకి, పరిశ్రమలకి పిలిపించారు. ఇది కేవలం ఏదో నిన్న ఆలోచనలు ఉన్నాయి కాబట్టి నేను మాట్లాడుతున్న విషయం కాదు. ఇది మొదటి నుంచి కూడా నేను చెబుతుంది. గత అనేక సంవత్సరాలుగా చెబుతున్నా, 20 సంవత్సరాలుగా అంతర్జాతీయ ఆర్థిక మంత్రి రూపంలో రాబోతుంది అనేది నా పుస్తకాలు కూడా ఉన్నాయి దీని మీద. సరే, ఇప్పుడు అది భారతదేశంలో కూడా చాలా కాలం నుంచి నేను గమనిస్తానే ఉన్నాను. కొద్ది నెలల దూరంలోనే సంక్షోభం ఉందనేది కూడా ఒక 6-7 నెలల క్రితం నుంచి చెబుతున్నాను. సో దీనికి కారణం ఏంటంటే, ఇక్కడ ప్రధానంగా గమనించాల్సింది ఏంటంటే, ఇది వెస్ట్ ఏషియా సంక్షోభం అనేది వెస్ట్ ఏషియాలో ఆ యుద్ధం జరగటం వల్ల ఈ సమస్య వచ్చిందంటున్నారు. కానీ సమస్య బయటపడింది అంతే. వెస్ట్ ఏషియాలో సంక్షోభం రావటం, యుద్ధం జరగటం వల్ల ఆల్రెడీ లోపల ఇదవుతున్నటువంటి సమస్యలు బయటకు వచ్చింది, బద్దలైంది సమస్య. కాబట్టి ఏంటి, సమస్యలు గతం నుంచి పేరుకుపోతున్నాయి. స్వావలంబన లేదు మనకి. ఐరన్ గ్యాస్ లో స్వావలంబన ముఖ్యంగా సాధించాలని చెప్పి చాలా కాలంగా కబుర్లు చెబుతున్నాం మనం. ఉదాహరణకి మనకి అండమాన్ దగ్గర ఆయిల్ వనరులు ఉన్నాయనేది గయానా ఫీల్డ్ ఏదో ఉంది, అది ఎప్పటి నుంచో ఉండేది. అవన్నీ తీసుకోవాలి, ఓఎన్జీసీ పెట్టుకుంది మనం మనకి అందుకే. కానీ ఈ రోజు దాకా స్వావలంబన సాధించకపోగా రివర్స్ గేర్ లో వెళ్తాం. ఉదాహరణకి 2014లో ఈ దేశం, మన దేశం ఆయిల్ దిగుమతి చేసుకుంటుంది. 77% తన అవసరాల్లో ఆయిల్ దిగుమతి చేస్తుంది. ఇప్పుడు 88-90% దిగుమతి చేసుకుంటుంది. అలాగే ఎల్ఎన్జీ అవసరాల్లో 2014 నాటికి 27% దిగుమతి చేసుకున్నాం మన అవసరాల్లో, 50% దిగుమతి చేసుకున్నాం. అంటే స్వావలంబన పోయింది మొత్తం ఉన్న ఇది కూడా. ఎందుకంటే ఏమవుతుందంటే, దీనిలో ఒక ఇది బయట దేశాల్లో చౌకగా ఆయిల్ కనుక దొరికితే మన దగ్గర వెతకటం మానేస్తుంది. మళ్ళీ అది రేటు పెరిగితే మళ్ళీ వెతకటం మొదలు పెడుతుంది. జరుగుతుంది అదే. అండర్ సీ ఆయిల్ నిక్షేపాలు వెతకాలని చెప్పి చాలా తీవ్రంగా నిర్ణయం తీసుకున్నారు. కానీ రేపు పొద్దున కనుక ధరలు మళ్ళీ పడిపోతే ఆపుతారో కంటిన్యూ చేస్తారో తెలియదు. ధరలు మరి పడిపోతే అక్కడి నుంచి తెచ్చుకోవటమే చౌక. అంటే వ్యాపారస్తులలాగా ఆలోచిస్తున్నాం తప్పితే మనం ఉత్పత్తిదారులాగా ఆలోచిస్తున్నాం. ఉత్పత్తిదారులాగా మనం ఆలోచిస్తే మన పరిస్థితి వేరుగా ఉండేది. కోల్ గ్యాసిఫికేషన్ చెబుతున్నా. నిన్న కోల్ గ్యాసిఫికేషన్ గురించి చాలా పట్ల వచ్చింది. 35,000 కోట్ల దాకా సుమారు, ఇంకా ఎక్కువైంది అనుకుంటాం. కోల్ గ్యాసిఫికేషన్ కోసం ఇస్తున్నారు. మరి కోల్ గ్యాసిఫికేషన్ ఎప్పుడు? ఇది కోల్ గ్యాసిఫికేషన్ కనుక జరిగితే లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ దాని నుంచే వస్తుంది మనకి. ఎక్కడి నుంచో దిగుమతి చేసుకోవక్కర్లా. కోల్ని కనుక గ్యాస్ లాగా మారిస్తే ఎల్ఎన్జీ వస్తుంది. అమోనియా తయారు చేసుకోవచ్చు, యూరియా తయారు చేసుకోవచ్చు, చాలా రకాలుగా అన్ని రకాల పరిశ్రమల్లో దీన్ని వాడుకోవచ్చు, ఎరువుల కర్మాగారాల్లో వాడుకోవచ్చు, చాలా వాటిలో వాడుకోవచ్చు. అప్పుడు మనకి ఎల్ఎన్జీ అవసరం ఉండదు, స్వావలంబన వస్తుంది. కానీ ఈ కోల్ గ్యాసిఫికేషన్ ప్రణాళిక ఇప్పుడు ముందుకు వచ్చింది కదా ఈ క్రైసిస్ లో. ఇది అసలు 2007లో యూపీఏ గవర్నమెంట్ వేసిన ప్రణాళిక. అప్పట్లో నాన్ స్టార్టర్, ఏం చేయలా, ప్రణాళిక వేశారు, వదిలేశారు, అట్లాగే పోయింది. తర్వాత 2020లో మోడీ గారు దీన్ని రివైవ్ చేశారు. మళ్ళీ ఆ కోవిడ్ కాలంలో పారిశ్రామిక ఇదికి యువత అనే పేరుతో కోల్ గ్యాసిఫికేషన్ ప్రణాళిక రివైవ్ చేసి దాని ప్రకారంగా 2030 నాటికి, 2020, 2030 10 ఏళ్లలో 100 మిలియన్ మెట్రిక్ టన్స్ పర్ యానం
ఉత్పత్తికి వెళ్ళాలి. 2030 నాటికి 100 మిలియన్ల మెట్రిక్ టన్నులకి వెళ్ళాలి కోల్ గ్యాసిఫికేషన్. అక్కడికి తీసుకెళ్లాలి మన ఉత్పత్తి అని చెప్పి అనుకున్నారు. కానీ 2026 ఈ సంవత్సరం నడుస్తుంది కదా, ఇప్పుడు ఎంత ఉందంటే 5 బిలియన్ల 5 ఎంఎంటీ మాత్రం, ఎంఎంటీపీఏ లేకపోతే మెట్రిక్ మిలియన్ టన్స్ పర్ యానం అక్కడికే వచ్చింది 5. అంటే 6 ఏళ్లలో మన ప్రయాణం 100 మిలియన్ల టన్నులు టార్గెట్ పెట్టుకుంటే 2030కి, ఇప్పుడు ఈ 6 ఏళ్లలో మనం 5 మిలియన్ల టన్నులకే చేరుకున్నాం. మళ్ళీ అదే ఆ ప్రణాళిక కూడా విఫలం అవుతుంది. ప్రణాళికలు వేస్తున్నాం, విఫలం అవుతున్నాం. ప్యారలల్ గా చైనా అదే టైంలో మనతో పాటు వాళ్ళు కూడా అదే ప్లాన్ వేస్తున్నారు. వాళ్ళకంటే ఒక 20% ఎక్కువ ఉత్పత్తి ప్లాన్ చేశాము, అది ఫెయిల్ అయింది. కానీ వాళ్ళు ప్రాక్టికల్ గా దాన్ని సాధించి, వాళ్ళ చైనాలో ఎల్ఎన్జీ క్రైసిస్ లేదు, పెట్రోల్ డీజిల్ క్రైసిస్ లేదు. చైనాలో నా ఎదురు ఫ్లాట్ ఆయనే ఉన్నారు ఇప్పుడు, చైనాలో బిజినెస్ పని మీద వెళ్ళారు. మాట్లాడుతుంటే మొన్న ఫోన్ కాల్లో మాట చెబుతున్నారు. ఇక్కడ ఏమైనా కామ్ గా ఉంది అంత, అసలు మనకు ఉన్నంత గందరగోళం లేదు అక్కడ. ఎందుకు జరిగింది ఇది? ఎందుకు జరిగిందంటే వాళ్ళు కోల్ గ్యాసిఫికేషన్ లో చాలా ముందుకెళ్లి అమోనియా తయారీలో, యూరియా తయారీలో, ఎల్ఎన్జీ తయారీలో, ఫెర్టిలైజర్ అన్నిట్లో వాళ్ళు కోల్ గ్యాసిఫికేషన్ గ్యాస్ వాడుకుంటున్నారు. బయట నుంచి వస్తున్నాం. వాళ్ళకి కూడా గ్యాస్ లేదు, మళ్ళాగే వాళ్ళకి గ్యాస్ లేదు, వాళ్ళకి ఆయిల్ లేదు, వాళ్ళకి ఎల్పిజి లేదు. కానీ వాళ్ళు సక్సెస్ఫుల్ గా దాన్ని ఓవర్కమ్ అయ్యారు. ఎల్పిజి కూడా దీనికి చేసుకుంటున్నారు. సో మనం ప్రణాళిక ఖచ్చితంగా సంక్షోభాలు వచ్చినప్పుడు మాత్రమే చర్చించడం, ఏదో చర్యలు తీసుకున్నాం అనేది కాకుండా ముందు వేసుకున్నటువంటి ప్రణాళికలను సమర్థవంతంగా అమలు చేయాలంటారు పాపారావు గారు. అది మామూలుగా మనల్ని ఆంధ్రులు విమర్శిస్తారు. ఏంటంటే ఆంధ్రులు ఆరంభ ఆంధ్రులే కాదు, మనం దేశం ఇలాగే చేస్తున్నాం. మనం అందుకే కొంచెం మనల్ని మనం తరచి చూసుకొని ఈసారైనా మనం జాగ్రత్త పడే విధంగా మనం లేకపోయేటట్లయితే ముందు కాలంలో మరింత, అంటే ఆల్రెడీ వెళ్ళిపోయాం ప్రమాదంలోకి. నా ఉద్దేశం అయితే ఉదయ్ మహేంద్ర చెప్పారు, అదే నా ఉద్దేశం. 100%. మంచి సూచన. రైట్. మనతో పాటు మరో విశ్లేషకులు చంద్రశేఖర్ గారు, అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి నుమాన్ గారు కూడా జాయిన్ అయ్యారు. ఇద్దరికి కూడా వెల్కమ్ చెబుతూ, గురునాథన్ గారిని ఆడియో క్లియర్ గా ఉందా మీకు? అందరి ప్యానల్ వాళ్ళకి నమస్కారం అండి. గురునాథన్ గారు, పశ్చిమాసియాలో వచ్చినటువంటి సంక్షోభం హర్ముజ్ సంధి నుంచి ఇప్పుడు మనకు అక్కడి నుంచి బయలుదేరుతా ఉన్న షిప్పులు ఇరాన్ వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇస్తే అమెరికా వాళ్ళు ఆపుతున్నారు అనేటువంటిది ఒక అభియోగం జరుగుతూ ఉంది. ఒక గత 2 నెలలుగా జరుగుతున్నటువంటి ప్రక్రియ అంతా చూస్తూనే ఉన్నాం. ఖతార్ నుంచి మనకి, వేరే దేశాల నుంచి మనకి 60 to 70% మనకి గ్యాస్ కానీ లేదా పెట్రోలియం ఉత్పత్తులు కానీ వచ్చేటువంటి మనం దిగుమతి చేసుకుంటూ ఉంటాం. మనకు ఉన్నటువంటి నిల్వలు ఇంకొక 80 రోజులు దాకా ఇబ్బంది ఏమీ లేదు. అయినప్పటికీ కూడా మనం పొదుపు చర్యలు తీసుకోవాలని మరి మా ఎన్డీఏ కూటమి నాయకులు మోడీ గారు కానీ, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఆదేశాలు జారీ చేశారు. మాకు సగం కాన్వాయ్లో పెట్టండి, అందరి కాన్వాయ్ తగ్గించుకోండి అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఉత్తర్వులు నిన్న జారీ చేశారు. పొదుపు చర్యలు అనేది తప్పదు. అంటే పొదుపు చర్యలు అనేది నేను వినటం ఏంటంటే, అసలు ఈ దేశంలో అంత పెద్ద కాన్వాయిలు కానీ లేకపోతే ఇంకా కార్యక్రమాలు కానీ ఒక నార్మల్ పొజిషన్ కి రావాలా అనే అంశాన్ని మెంటల్ గా ప్రిపేర్ చేయడానికి. నార్మల్ పొజిషన్ అంటే ఏంటంటే, అధికంగా మనకు ఉన్నటువంటి దానికన్నా ఎక్కువగా ఖర్చు పెట్టడం, ఎట్లా పడితే అట్లా విచ్చలవిడిగా ఉండటం, ఒక రెసిషన్ లేకపోవటం, ఓ సిస్టమ్ ని మనం ఛానలైజ్ చేసుకోకపోవటం. భారతదేశంలో విచ్చలవిడిగా మనం ఎవరో ఇక్కడ నుంచి కొంతమంది, నేను ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. విజయవాడలో, ఒంగోలులో ఉద్యోగం చేస్తుంటే విజయవాడ నుంచి మోటార్ సైకిల్ వేసుకొని వెళ్తారు చాలా మంది. అక్కడ ఉండకుండా ఇట్లా చాలా మంది ఇక్కడి నుంచి వెళ్ళి సాయంకాలానికి ఇంటికి వచ్చేటువంటి పరిస్థితుల్లో ఈ పెట్రోలియం ఉత్పత్తులను ఎక్కువగా వాడటం వల్ల మనకి అధికంగా డబ్బు ఖర్చు అవటం, ఇప్పుడు బంగారం కొనటం వల్ల మనం ఎక్కువగా ఇబ్బంది పడుతూ దాన్ని హైప్ చేయటం వల్ల విదేశీ మారక ద్రవ్యంలో మనం దెబ్బతింటా ఉన్నాం. ఇప్పుడు పెట్రోల్ సముద్ర ధర బ్యారెల్స్ మరి డబల్ రేట్ ఎక్కువైపోయినటువంటి పరిస్థితుల్లో ఇవన్నీ కూడా కృత్రిమంగా ప్రభుత్వాలను అంటాం కాదు, ప్రభుత్వం యొక్క విధానాలను విమర్శించడం కాదు, కానీ ప్రజల్లో కూడా మార్పు ఏ విధంగా మనం పొదుపు చేయాలనేటువంటి ఒక సిస్టమ్ ని మనం ఛానలైజ్ చేయాలా, దీనికి కూడా ఒక సిస్టమ్ ని మనం ఏర్పాటు చేయాలి. ఇంకొకపోతే భారతదేశంలో మనకి ఈ యొక్క బయో గ్యాస్ ఉత్పత్తులను పెంచి, పెట్రోలియం ఉత్పత్తులను పెంచేటువంటి విధంగా మనకి ఎక్కడెక్కడ ఈ యొక్క పెట్రోల్ సరఫరా చేసి ఉత్పత్తి చేసేటువంటి అంశాన్ని, భారతదేశం పెద్ద దేశం, తప్పకుండా మనకి గ్రామాలు, పట్టణాలు, అదేవిధంగా నగరాలు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో మనకి ఈ యొక్క దానికి రా మెటీరియల్
ఈజీగా దొరుకుతుంది. మనం చాలా వేస్ట్ చేస్తూ ఉన్నాం. మనం దాన్ని అంతా కూడా తీసుకొని ఏదైతే మనకి పాడి పరిశ్రమ ఉందో ఎక్కువగా ఉన్నటువంటి వాటిని ఎక్కడెక్కడ ఒక గిగావాట్లు పెంచేటువంటి విధంగా కొన్ని బ్యారెక్స్, తర్వాత కొన్ని వేల కిలో వ్యాట్స్ పెంచే విధంగా, అదేవిధంగా గ్యాస్ ని ఉత్పత్తి చేసే విధంగా ప్రతి గ్రామంలో మనం చేసుకోవచ్చు. ఇప్పుడు అదే కేంద్ర ప్రభుత్వం అడుగులు ముందుకేస్తూ ఇటువంటి పరిస్థితులు ఉత్పన్నమైనప్పుడు ప్రపంచంలో ఇప్పుడు చర్చించడం అనేది కాదు, భారతదేశంలో మనకి రా మెటీరియల్ ఈజీగా దొరుకుతుంది కాబట్టి ప్రతి గ్రామంలో కూడా మేము అనుకుంటుంది ఏంటంటే దాని మీద కేంద్రం కూడా చర్యలు తీసుకుంటా ఉంది. కొన్ని కోట్ల రూపాయలు రాయితీలు ఇచ్చి 50%, 80% రాయితీలు ఇచ్చి ఇమీడియట్ గా వీటిలన్నీ కూడా ఎక్కడెక్కడ ఎస్టాబ్లిష్ చేసి దాంట్లో వచ్చేటువంటి మనం ఖతార్ మీదో విదేశాల మీదో ప్రపంచ దేశాల మీద ఆధారపడే కన్నా కూడా ఇంత పెద్ద భారతదేశంలో ఇంత టెక్నాలజీ వచ్చిన తర్వాత కూడా మనకు ఉన్నటువంటి మెటీరియల్ ఉపయోగించుకొని మనం ముందుకెళ్లాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. తప్పకుండా చాలా మంది విశ్లేషకులు చెప్తున్నారు అంటే మనం కూడా దాంట్లో భాగస్వాములువే. ఒక విశ్లేషకులు చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనకు స్పష్టంగా కనపడతా ఉంది మన ముందు ఉన్నటువంటి పొంచి ఉన్నటువంటి ప్రమాదం ఏ విధంగా ఉందంటే గంటికలు మోగిస్తా ఉంది. దీన్ని కనుక మనం ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేకించి మనం ఏమేమి చర్యలు తీసుకోవాలా, చంద్రబాబు నాయుడు గారు చాలా అడుగులు ముందుకేస్తూ ఉన్నారు. 2021లో మనకి ఏదైతే కరోనా వచ్చినప్పుడు ఏ విధంగా మనం ఇబ్బంది పడ్డామో, ప్రపంచ దేశాలు అన్ని కూడా ఇబ్బంది పడినప్పుడు మనకి రావాల్సినటువంటి అన్ని కూడా ఆగిపోవటం వల్ల ఒక విధ భయానకమైనటువంటి పరిస్థితులు వచ్చినాయి. ఓకే గురునాథ్ గారు, చూద్దాం. ఈ రోజు కేబినెట్ భేటీ కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏ రకమైన డెసిషన్స్ తీసుకుంటుంది ఏంటి అనే దానికి సంబంధించి అంశాలు, దాని మీద సంబంధించినటువంటి అంశాల మీద నిర్ణయాలు తీసుకోపోతా ఉన్నారు. ఫస్ట్ రాష్ట్రంగా ఉంటది, మేము అడుగు ముందుకేస్తాం. తప్పకుండా ఈ రాష్ట్రంలో పొదుపు చర్యలు అన్ని రెసిషన్స్ తీసుకొని రైట్. నుమాన్ గారు కంటిన్యూ. వెరీ గుడ్ మార్నింగ్ టు యూ శివ గారు అండ్ నా తోటి ప్యానల్ మెంబర్స్ అండ్ ఆల్ ద వ్యూయర్స్. ఏదైతే నాకు తెలిసి గురునాథం మాదిగాని గారు బీజేపీ తరపు నుంచి మాట్లాడారని నేను భావిస్తున్నాను. ఈస్ దట్ రైట్ శివ గారు? టీడీపీ విచ్ ఇస్ అన్ ఎన్డీఏ. సో ఎసెన్షియలీ వారు మాట్లాడిన దాంట్లో నాకైతే ఏం అర్థం కాలేదు. ఏదో ఇంటి సమస్యలాగా వారు మాట్లాడుతున్నారు. ఒక ఇంట్లో ఉన్నటువంటి ఆర్థికంగా ఎవరైనా ఇబ్బందులు పడుతుంటే పొదుపు చేయాలన్నట్టుగా వారు మాట్లాడుతున్నారు. దట్ ఈస్ నాట్ హౌ ఇండియన్ ఎకానమీ షుడ్ వర్క్ ఆర్ విల్ వర్క్. Let us understand what are the problems. India has started facing the problems like Paparao garu పెద్దలు చెప్పినట్టు ఆల్ ద వే ఫ్రమ్ డిమోనిటైజేషన్ దగ్గర నుంచి మనం స్టార్ట్ చేసి తీసుకుంటే జిఎస్టీ అని చెప్పేసి ఏదైతే వారు ఇంప్లిమెంట్ చేయడానికి చూసారో స్మాల్ బిజినెస్ గాట్ ఎఫెక్టెడ్ హ్యూజ్. డిమోనిటైజేషన్ లో ఏదైతే బ్లాక్ మనీ వస్తుందని చెప్పేసి వారు చెప్పారో ఎక్కడ కూడా రాలేదు. 99% ఆఫ్ ద మనీ ఆర్ ద కరెన్సీ హాస్ రిటర్న్ టు ద బ్యాంక్స్. వాట్ డస్ దట్ మీన్? బ్లాక్ మనీ ఎక్కడ కూడా రాలేదని చెప్పేసి మనకు అర్థమవుతుంది. వాట్ ఎవర్ ద పాలసీస్ ద ఇండియన్ గవర్నమెంట్, ఇట్ కుడ్ బి మోదీ 2.0 ఆర్ ద కరెంట్ మోదీ 3.0, రెండు ప్రభుత్వాలు ఏదైతే తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఈ రోజు ఏర్పడుతున్నటువంటి ఈ సంక్షోభం, మనము ఏదైతే ఇరాన్ ఇజ్రాయెల్ వారిని ఒక సాకుగా చూపిస్తున్నాం, దట్ ఈస్ ఓన్లీ వన్ ఫ్యాక్టర్ అండి. దేర్ ఆర్ అండర్లయింగ్ ఫ్యాక్టర్స్ దట్ హ్యావ్ బీన్ బ్లీడింగ్ ద ఇండియన్ ఎకానమీ. ప్లీజ్ నోట్ దట్. ఏదైతే మనం మాట్లాడుతున్నామో ఈ రోజు ఏదో ఫిబ్రవరి 28వ తారీఖు నుంచి జరిగినటువంటి వారు వల్లనే వచ్చినటువంటి సమస్యలు కావండి ఇవి. దిస్ హ్యావ్ బీన్ దేర్ అండ్ వీ డిడ్ నాట్ టేక్ ఎనీ మెజర్స్, కరెక్టివ్ మెజర్స్ ఏది లాంగ్ బ్యాక్ ఇష్యూస్ సార్. దట్ ఈస్ belongs from you గురునాథ్ గారు ప్రాసెస్ కొద్దు ప్లీజ్ ఒకసారి ఆయన కంప్లీట్ చేయండి. basing on the stand you are గురునాథ్ గారు speaking like that. గురునాథ్ గారు ఒక్క నిమిషం మధ్యలో మాట్లాడద్దు గురునాథ్ గారు ప్లీజ్. 1 by 1 మనం తక్కువ మంది ఉన్నాం కదా ప్లీజ్. ఓకే యా. సో ఏదైతే ఇబ్బందులు ఉన్నావో ఈనాటివి కావు. ఇది గత మోడీ 2.0 దగ్గర నుంచి వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఈ రోజు మోడీ 3.0లో కూడా అదే కంటిన్యూ అవుతుందని చెప్పేసి నేను తెలియజేసుకున్నాను. హై అన్ఎంప్లాయ్మెంట్ రేట్, హై ఇన్ఫ్లేషన్ ఎక్కడి నుంచి వచ్చాయండి? ఇవి తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు. లెట్ us టాక్ అబౌట్ టుడే వై ద మోదీ గవర్నమెంట్, మోదీ ఏదైతే పెరేడ్ గ్రౌండ్స్ కి వచ్చేసేసి వారు పిలుపునిచ్చినటువంటి 10 సూచనల గురించి మనం మాట్లాడదాం. వారు ఏదైతే మాట్లాడారో ఇట్ ఈస్ నథింగ్ బట్ ద ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ గురించి. ఈ రోజు కరెంట్లీ టుడే ఆర్బీఐ హెస్ కమ్ అప్ అండ్ సెడ్ ఏదైతే ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఉందో $700 billion అని. వాట్ ఈస్ ద ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్?
ఇట్ ఈస్ నథింగ్ బట్ ఒక కంట్రీ యొక్క సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ లో ఫారిన్ కరెన్సీ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ ఎ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్. అవి ఈ రోజు కిందకి పడిపోతూ వస్తున్నాయని చెప్పేసి అవి యాక్చువల్ గా ఎప్పుడు అని అంటే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ఎప్పుడైతే బ్యాలెన్స్ అవ్వదో ఆ యొక్క రిజర్వ్స్ నుంచి వాడడం జరుగుతుంది. మనం ఏది అత్యధికంగా ఇంపోర్ట్ చేసుకుంటాము అని అంటే ఈ ఆయిల్ కానివ్వండి, ఎల్పిజి కానివ్వండి, గోల్డ్ కానివ్వండి. గోల్డ్ ఏదైతే మనం కొంటున్నామో ఇట్ ఇస్ సెంటిమెంటల్ థింగ్, ఇట్ ఇస్ న్యాచురల్ రిసోర్స్. ఇక్కడ ఎస్పెషల్లీ ఇన్ ఇండియా ఒక కమోడిటీ, సేఫెస్ట్ కమోడిటీ అండ్ సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ గా భావిస్తారు కాబట్టి డాలర్లలో ఇచ్చి మనం కొనుక్కుంటాము. దట్ ఈస్ నెంబర్ వన్. పెట్రోల్ ఏదైతే ఉంటుందో క్రూడ్ ఆయిల్ 85% ఆఫ్ ద క్రూడ్ ఆయిల్ టుడే వీఆర్ గెటింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్. ఆ యొక్క క్రూడ్ ఆయిల్ ఈ రోజు బికాస్ ఆఫ్ ద క్రైసిస్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ రైట్ ఆఫ్ హోమోస్ క్లోజ్ చేయడం వల్ల ఒకటే కాదండి, మనం తీసుకున్నటువంటి నిర్ణయాలు. ఆ రోజు రష్యా ఉక్రెయిన్ వార్ జరిగినప్పుడు రష్యా హెస్ కమ్ ఫార్వర్డ్ అండ్ వారు మనకి డిస్కౌంటెడ్ ప్రైస్ లో ఇచ్చారండి. మరి ఆ రోజు తీసుకున్నారు కదండి, మరి అప్పుడు ఏమైనా ప్రజలకి లబ్ధి చేకూరిందా అండి? ఆ రోజు మనకి డిస్కౌంటెడ్ ప్రైస్ లో వచ్చిందండి. ఏమైనా 50 రూపాయలు, 60 రూపాయలు, 70 రూపాయలు పెట్రోల్ ఇచ్చారా అండి? ఎక్కడ పోయిందండి ఆ డబ్బు? ఈ రోజు 100 రూపాయల పైన బ్యారెల్ రేట్ ఉన్నప్పుడు ఈ రోజు మీరు రేటు మాత్రం పెంచుతున్నారు. ఎల్పిజి సిలిండర్ల మీద మీరు రేట్లు పెంచుతున్నారు. ఎల్పిజి కూడా ఈ రోజు మోర్ దాన్ 50% వీఆర్ గెటింగ్ ఇట్ ఫ్రమ్ అవుట్ సైడ్. అంటే భారత్ ఏదైతే మీరు మాట్లాడుతున్నారో ఆత్మనిర్భర్ భారత్ అని చెప్పేసి, సెల్ఫ్ రిలయంట్ ఇండియా అని చెప్పేసి, విశ్వగురు అని చెప్పేసి గత 12 సంవత్సరాలుగా మాటలు మాత్రమే జరుగుతున్నాయి. ఎక్కడ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కానివ్వండి, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీని కానివ్వండి, ప్రొడక్టివిటీని కానివ్వండి ఎక్కడా పెంచలేదు. మనకి కావాల్సినటువంటి ఎక్స్పోర్ట్స్ ఏదైతే మనం బయటికి పంపిస్తామో అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ కానివ్వండి, ఫార్మస్యూటికల్ ప్రొడక్ట్స్ కానివ్వండి, బయో ప్రొడక్ట్స్ కానివ్వండి ఎక్కడ కూడా దీంట్లో పెరగలేదండి. వారు డొనాల్డ్ ట్రంప్ గారు, నేను ఇదే చెప్తున్నాను, ఫారెన్ పాలసీ ఏదైతే ఉందో అది సరిగ్గా లేకపోవడం వల్ల దానివల్ల మనకు వచ్చినటువంటి ఇబ్బందులు అని చెప్తున్నానండి. ఒకరిని సాకుగా మీరు చూపించకండి. మీరు ఏదైతే పత్తి మనం బయట దేశాలకి పంపిస్తామో అది పంపనివ్వకుండా ఏదైతే డొనాల్డ్ ట్రంప్ తీసుకొచ్చినటువంటి పాలసీ, ఆ యొక్క ఎంఎస్పి రేట్ కూడా ఈరోజు పత్తి రైతులకి దొరకలేదండి. వైట్ గోల్డ్ అనే ఏదైతే మనం భావిస్తామో ఆ యొక్క వారు చెప్పారండి ఫారెన్ క్లాత్స్ కొనకండి, ఫారెన్ ఫ్యాబ్రిక్ తీసుకోకూడదని చెప్పేసి. కానీ రా మెటీరియల్ ఏదైతే ఉంటుందో మన దేశం నుంచి బయట దేశానికి పంపిస్తామో అది కూడా ఈరోజు మనం పంపివ్వట్లేదండి. వై వారు ఏదైతే అక్కడి నుంచి పంపించేటువంటి కాటన్ నేను పంపిస్తా, మెక్సికోలో పండించినటువంటి కాటన్ నేను పంపిస్తా, 0% టారిఫ్ మీరు ఇవ్వాలి అని అంటే ఎస్ సార్ అని చెప్పారండి. రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనొద్దంటే ఎస్ సార్ అని చెప్పారండి. ఐ కమాండ్ అని చెప్తే ఎస్ సార్ అని చెప్పారండి. ఇటువంటి మాటలు తల ఊపి ఈ రోజు మనకి తీసుకొచ్చినటువంటి ఒక సంక్షోభం అండి ఇది. దిస్ ఈజ్ నాట్, మళ్ళా చెప్తున్నాను, ఐ రిపీట్, ఈ రోజు ఆయిల్ గురించి మనం ఏదైతే మాట్లాడుతున్నామో ఆల్టర్నేటివ్ ఎనర్జీ సోర్సెస్ గురించి ఏమైనా చేశారండి? రెన్యూవబుల్ ఎనర్జీ గురించి మీరు ఎప్పుడైనా మాట్లాడారండి? ఎలక్ట్రిక్ వెహికల్స్ గురించి ఈ రోజు మాట్లాడుతున్నారండి. వై 12 సంవత్సరాల నుంచి మీరు ఏం చేస్తారని చెప్పేసి నేను అడగదలుచుకున్నాను. యువతకి 140 కోట్ల ఉన్నప్పుడు వారికి ఎటువంటి ఉద్యోగ అవకాశాలు మనం కల్పించవచ్చో, వారికి ఎటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కల్పించవచ్చో, ఎటువంటి ఎంఎస్ఎంఈస్ గురించి వారు ఏమైనా పాలసీ తీసుకొచ్చారా? ఒక్క పాలసీ ఇక్కడ బీజేపీ మిత్రులు కానివ్వండి, ఎన్డీఏ అలయన్స్ ఉంటే నేను అడగదలుచుకున్నాను. ప్రశ్న, 12 సంవత్సరాల్లో ఒక్క పాలసీ మీరు తీసుకొచ్చినటువంటి చంద్రశేఖర్ గారు మీ అభిప్రాయం ఏంటి? ఏం జరుగుతుంది అసలు దేశంలో? బాబారావు గారు, గురునాథం గారు, నమ్మి గారు, అందరికి నమస్కారం అండి. నేను ఒక చిన్న విషయం చెప్తాను సార్. 2000 స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్నో యుద్ధాలు జరిగినాయి కాంగ్రెస్ టైంలో. ఆ యుద్ధాల్లో ఏనాడు కూడా ప్రజల మీద భారం పడకుండా యుద్ధాలు జరిగినాయి ఏంటి. ఏనాడు ఆయిల్ ప్రైసెస్ రాలా. ఎందుకంటే నాకు 65 ఏళ్ళు అండి, నాకు 40 ఏళ్ళ నుంచి, నాకు 45 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ నుంచి నేను గమనిస్తూనే ఉన్నాను. ఏనాడు ప్రజల మీద భారం పడలేదు. ప్రజల మీద భారం పడకుండా ప్రభుత్వాలు నడిపారు. 2014 నుంచి 22 వరకు ఇన్ఫ్లేషన్ ఎందుకు పెరిగింది? ఎందుకు నోట్లు రద్దు చేశారు? ఎందుకు దీన్ని ఏమంటారు, ఎందుకు అప్పులు పెరిగినాయి? కాంగ్రెస్ టైంలో 55 లక్షల కోట్ల నుంచి 55 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి, ఆ అప్పులు తెచ్చడానికి మేము అప్పులు చేస్తున్నాము అని అన్నారు. రేట్లు పెంచామన్నారు. పెట్రోల్ డీజిల్ మీద దారుణమైన రేట్లు పెంచారు. ఒకటిగా రూపాయి 60 రూపాయలు ఉన్న పెట్రోల్ 110 రూపాయలు, 150 రూపాయలు, 120 రూపాయలు కూడా అమ్మారు. ఎందుకు పెంచాల్సి వచ్చింది? ఆ డబ్బులని ఏం చేశారు? ఇవాళ 220 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉంది దేశం మీద. అంటే ఒక మనిషి మీద 1,45,000 అప్పు ఉంది.
ఇంత అప్పు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? 350 కోట్లు GST రూపంలో కానీ ట్యాక్సీ రూపంలో కానీ వసూలు చేశారు. ఎక్కడ ప్రభుత్వం ఎక్కడ సక్సెస్ అయిందండి? 2014 నుంచి 26 వరకు అన్ని ఫెయిల్యూర్సే కదా. ఈ ఫెయిల్యూర్స్ ని ప్రజల మీద రుద్దుదామని ఇప్పుడు చూస్తున్నారు. ప్రజలు త్యాగాలు చేయాలి, కానీ మల్టీ మిలియనర్లు వీళ్ళెవరు త్యాగాలు చేయరు. అంబానీ అదానీలు 100 మిలియన్ కోట్లకు చేరినా వాళ్ళు త్యాగాలు చేయరు. వాళ్ళు దేశభక్తులు. సామాన్య ప్రజలు త్యాగం చేస్తే వాళ్ళు దేశభక్తులు, వాళ్ళు మాత్రం దేశభక్తులే. వాళ్ళకేంటి? ఇవాళ క్యాన్వాయిలు తగ్గిస్తున్నామండి. ఎవరు తగ్గించారండి? ఎక్కడ నాకు క్యాన్వాయిలు? ఈ క్యాన్వాయిల్ అనేది ఒక ప్రెస్టేజ్ ఇష్యూగా తయారైంది. వాళ్ళ ఒక కార్పొరేటర్ కూడా 4 కార్లు 6 కార్లు వేసి తిరుగుతున్నారు ఇవాళ. ఇది ఏమన్నా అవునా కదా? ఒక కార్పొరేటర్ కూడా 4 కార్లు వేసి తిరుగుతున్నారు. వాళ్ళకి బొక్క కార్లు, వాళ్ళకి మళ్ళీ లైటింగ్లు పెట్టుకున్నారు. అసలు లైట్లే తీసేయాలి. అసలు ప్రెస్టేజ్ ఇష్యూ అయిపోయినాయి ఇవాళ. ఇంత దారుణంగా రేట్లు పెంచేసి పాపరావు గారు చెప్పారు. అసలు ప్రొడక్టివిటీ ఎక్కడ పెరిగింది? ప్రొడక్షన్ ఎక్కడ పెరిగింది? PSUలను 23 PSUలను అమ్మేశారు. కొత్త మన మోడీ గారు వచ్చిన తర్వాత ఈ రోజు వరకు ఒక కొత్త న్యూ PSC గవర్నమెంట్ సెక్టర్ లో ఒకటి రాలేదు. అంటే ఇది చేతకాంతనమా అసమర్థత? ఈ అసమర్థతని, ఈ చేతకాంతనాన్ని ప్రజల మీద రుద్దాలని చూస్తున్నారా? 2022 ముందు 2014 ముందు వంట నూనె 90 రూపాయలు ఉండేది. ఇవాళ 176 రూపాయలు. కొనుగోలు శక్తి 176% పెరిగింది. రేట్లు ఈ స్థాయిలో పెరిగినాయి. ఎక్కడ సామాన్యుడు బతుకుతాడండి? సామాన్యుడు మధ్యతరగతి బతకలేని పరిస్థితిలో ఉన్నారు ఇవాళ. ఇంత దారుణంగా, ఇంత అన్యాయంగా పాలన ఏంటండి ఇది? ప్రజలు గమనించాల్సిన అవసరం లేదా? ప్రజల అవసరం లేదా? వీళ్ళకి పదవులు ఉంటే చాలా. వీళ్ళ పదవులు అన్ని రాష్ట్రాల్లో పదవులు ఉంటే చాలు. ఎలక్షన్ల ముందు ఏం మాట్లాడలేదు. 5 రాష్ట్రాల ఎలక్షన్ ముందు ఇవాళ వచ్చి హైదరాబాద్ లో స్టేట్మెంట్లు ఇచ్చేశారు. రేట్లు పెంచేసేయాలి, త్యాగాలు చేసేయాలి, వంట నూనెలు వాడద్దు, గ్యాస్ లేదు, ఇది లేదని. గ్యాస్ లేదనే విషయం ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు తెలీదా? గ్యాస్, క్రూడ్ ఆయిల్, పెట్రోల్, డీజిల్ ఏం చేస్తున్నారు వీళ్ళు? కేవలం పదవులైనా వీళ్ళకి ఇంపార్టెంట్. వీళ్ళ పదవుల కోసం ప్రజలు బలి చేస్తారా? రైట్. ఓకే సార్ ఇది. ఓకే చంద్రశేఖర్ గారు, మనతో పాటు కోటేశ్వరరావు గారు జాయిన్ అయ్యారు, ప్రముఖ విశ్లేషకులు. నమస్తే కోటేశ్వరరావు గారు, నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? కోటేశ్వర గారు, దేశంలో ఏదో జరగబోతుంది, దేశం సంక్షోభం అంచున ఉంది అనేటటువంటి విస్తృతమైనటువంటి ప్రచారాలు జరుగుతున్నటువంటి పరిస్థితి. అందులో ఎంతవరకు వాస్తవం ఉంది? వీటన్నిటికీ ఊతం ఇచ్చింది ప్రధాని మోదీ పొదుపు సూచనలు చేయడం, ఆ తర్వాత అందుకు అనుగుణంగా ఆయన కాన్వాయ్ కూడా తగ్గించుకోవడం, ఇక గోల్డ్ మీద ఇంపోర్ట్ డ్యూటీ పెంచడం, ఇవన్నీ చూస్తుంటే ఏదో సంథింగ్ బిగ్ ఏదో జరగబోతుంది, కొన్ని కీ డెసిషన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకోబోతుంది, మినీ లాక్డౌన్ ఏమైనా పెడతారా, లేదంటే అందరికీ వర్క్ ఫ్రమ్ హోమ్స్ ఇస్తారా, ఏదో జరగబోతుంది అనేటటువంటి ఒక పానిక్ సిచ్యువేషన్ కంటిన్యూ అవుతుంది. మీరు ఏం చెప్తారు? మీ అబ్జర్వేషన్ ఏంటి? ఈ పానిక్ సిచ్యువేషన్ కావచ్చు, ఏదో జరగబోతుంది అనేటువంటి అనుమానాలు రోజు రోజుకి బలపడటానికి కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు, ఆ పెద్దలని గుడ్డిగా భుజాల మీద మోస్తున్నటువంటి ఇతర పెద్దలు అనేది నేను ఈ సందర్భంగా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. నరేంద్ర మోడీ గారు పార్లమెంట్ లో ప్రత్యేకమైనటువంటి సమావేశం పెట్టి ఈ పశ్చిమాసియా సంక్షోభం గురించి చర్చించడానికి అంగీకరించకపోగా ఆయన ఒక ప్రసంగం చేసి కరోనా లాంటి పరిస్థితులు ఉన్నాయి, వాటిని మనం ఎదుర్కోవాలి అని చెప్పేసి అప్పుడు భయపెట్టారు. మళ్ళా ఇప్పుడు పొదుపు సూత్రాలు చెప్తూ మళ్ళా మరొకసారి జనాన్ని భయపెట్టారు, జనంలో అనుమానాలని రేకెత్తించారనేటువంటి ఒకటి. అంటే వీళ్ళ పొదుపు సూత్రాలు ఎట్లా ఉంటాయంటే, ఇక్కడ హైదరాబాద్ లో మాట్లాడి వెళ్లిన మరుసటి రోజు హిమంత్ బిశ్వ శర్మ ప్రమాణ స్వీకారానికి ఎంత పెట్రోలు, ఎంత సమయం, ఎన్ని వాహనాలను దుర్వినియోగం చేశారు బీజేపీ నేతలు అందరికీ తెలుసు. మరి వాళ్ళకి ఎదుటివాడికి చెప్పేటందుకే నీతులా? హిమంత బిశ్వ శర్మ దానికి అంతమంది ముఖ్యమంత్రులు, అంతమంది బీజేపీ నాయకులు, వాళ్ళందరూ వెళ్లాల్సినటువంటి అగత్యం ఏమొచ్చింది పొదుపు గురించి మాట్లాడేటువంటి వాళ్ళు? అదేవిధంగా నరేంద్ర మోడీ గారు పొదుపు గురించి చెప్పగానే నిజం అదేదో సినిమాలో ఒకటి డిప్రెషన్ తో సప్రెషన్ అని, దాంట్లో నిజమే అన్నయ్య మేము కూడా సప్రెషన్ లోనే అవుతున్నాం అన్నట్టుగా వెంటనే చంద్రబాబు నాయుడు గారు భజన, చంద్రబాబు మోడీ గారు చెప్పిన నిజమే నేను కూడా తగ్గించుకుంటా.
ప్రభుత్వ ఉద్యోగులు వీళ్ళని వీళ్ళ దగ్గర నుంచే పనిచేయాలని చెప్పేసి ఆయన సుభాష్. ఈ పొదుపు సూత్రాలు లేకపోతే ఈ సూత్రాలు మరి ముఖ్యమంత్రులకు కానీ లేదా కేంద్ర మంత్రులకు కానీ నరేంద్ర మోడీ గారు చెప్పకముందు తెలియదా వీళ్ళకి? ఆయన శంఖంలోంచి పోస్తేనే తీర్థం అవుతుందా? భజన కార్యక్రమం తప్ప ఇది చిత్తశుద్ధి వీళ్ళకు ఉన్నదా అనేటువంటిది సమస్య. ఇప్పుడు చెప్పమనండి ఎవరితోన్నారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ ఉద్యోగులు, ఐటీ ఉద్యోగులు అంటే సరే ఆన్లైన్ గతంలో చేసినటువంటి పనులు, ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఇంటి దగ్గర నుంచి పనిచేయాలని చెప్పేసి ఆయన సుభాషితాలు చెప్తున్నారు. చేయమనండి, మంచిదే, దేశానికి ఆదర్శం అవుతుంది. ఎట్లా చేయిస్తారో అందరం చూస్తాం. అందుకని పాయింట్ ఏంటంటే ఇక్కడ సంథింగ్ లోపల ఏదో కుళ్ళిపోతా ఉంది. ఆ కుళ్ళిపోయేటువంటి దాన్ని పైకి చెప్పకుండా వీళ్ళు దాస్తున్నారు అనేటువంటిది ఒకటైతే, ఈ తతంగం అంతా ఈ పొదుపు మంత్రాలు, ఈ కాన్వాయిల్ తగ్గింపు, లేకపోతే ఇటువంటివన్నీ కూడా ఇదంతా ఒక నాటకం, ట్రాష్. దీంతో వాళ్ళు సాధించేది ఏమీ లేదు, పొదుపు చేసేది కూడా ఏమీ లేదు. అసలు ఎందుకు ఈ కథ అంటే, పెద్ద ఎత్తున ఆయిల్ మార్కెటింగ్లకి వస్తున్నటువంటి నష్టాలను తగ్గించడానికి, డీజిల్ పెట్రోల్ రేట్లు పెంచడానికి, ఆ పెంపుదలకి జనాన్ని మానసికంగా సిద్ధం చేయడానికి నరేంద్ర మోడీ గారు వేసినటువంటి స్కెచ్, అది హైదరాబాద్ సభలో ఆ స్కెచ్ ని ఆయన రివీల్ చేశారు పొదుపు మంత్రం పేరుతోటి. రాబోయేటువంటి రోజుల్లో ఇవాళ రేపా ఎల్లుండా అనేటువంటిది ఎప్పుడనేటువంటిది జరుగుతుంది. ఎందుకు అంటే లీకుల ప్రకారం ఇంత మొత్తం నష్టం వస్తుంది, ఇంత మొత్తం నష్టం వస్తా ఉంది అని ఎవరు చెప్తున్నారు? లీకులు ఎవరిచ్చారు? అఫీషియల్ గా చెప్పొచ్చుగా, ధైర్యం ఉంటే. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ ధైర్యం ఉంటే చెప్పొచ్చు. అది కాకుండా లీకుల వార్తలు రాయించండి అంటే, ఓహో ఇంత వస్తున్నాయంట, మనం దానికి సిద్ధపడాలి అనేటువంటి ఒక అభిప్రాయాన్ని రప్పించడానికి చేస్తున్నటువంటి ఈ కసరత్తు. మినీ లాక్డౌన్ పెడతారని నేను అనుకోను. ఎందుకంటే దాంతో వచ్చేటువంటి ఇబ్బందులు ఏమిటో అందరికీ తెలుసు. అది మరింతగా నరేంద్ర మోడీ సర్కార్ని లేదా ఆయన్ని బలపరిచేటువంటి వాళ్ళని జనం నుంచి మరింతగా దూరం చేస్తుంది తప్ప అలాంటి పిచ్చి పనులు చేస్తే అటువంటి అవకాశాలు లేవు. జనానికి నిజాలు చెప్పండి చాలు, మీరు ఇంకేం చేయక్కర్లా, నిజాలు చెప్పండి. ఓకే కోటేశ్వరరావు గారు, గురునాథం గారు ఒప్పుకుంటారా? త్వరలో పెట్రోల్ ధరలు, గ్యాస్ ధరలు ఇవన్నింటినీ పెంచడానికి స్టంట్లన్నీ ప్రస్తుతం చేస్తుంది. పబ్లిక్ అందరినీ కూడా, ప్రజలందరినీ కూడా మానసికంగా రెడీ చేస్తున్నారు ఈ తరహా దాంతో. ఇదంతా కూడా ఒక స్ట్రాటజీ ప్రకారం జరుగుతుంది అనేది కోటేశ్వరరావు గారు వాదన. ఒప్పుకుంటారా? సార్, కోటేశ్వరరావు గారు మాట్లాడచ్చు, తప్పు లేదు. కానీ ఇక్కడ ఒక అంశం, వారు ఏమంటారంటే కోటేశ్వరరావు గారు అంటే ఇప్పటికీ కూడా ప్రధానమంత్రి గారు ఇటువంటి ఈ సందర్భంలో చెప్పకూడదని అంటారా, లేకపోతే దాని నుంచి దూరంగా ఉండమంటారా, లేకపోతే ప్రమాదాన్ని కోటేశ్వరరావు గారే భారతదేశం మొత్తానికి చెప్పి అప్రమత్తం చేస్తారా? అంటే ఎవరు బాధ్యతలు ఎవరు నిర్వర్తించాలా? ప్రధానమంత్రి గారు అస్సాంలో ఒక ప్రజల యొక్క భావోద్వేగాలకు సంబంధించినటువంటి ఒక ఎలక్షన్ జరిగినప్పుడు ప్రజల యొక్క అభిష్టం మేరకు అక్కడ ప్రభుత్వాలు ఏర్పాటయ్యేటప్పుడు దాన్ని దుర్వినియోగం అనే దానికన్నా కూడా ఒక నమ్మకాన్ని కలిగించాలి. ఆ ప్రాంతంలో ప్రజలు పాలకుల్లో ఒక నమ్మకాన్ని మమేకం చేయాల్సిన బాధ్యత ఉంటది. కాబట్టి దాన్ని తీసుకోవాల్సినటువంటి బాధ్యత కొన్ని సందర్భాల్లో ఉంటది. దాన్ని ఒక్కదాన్నే బూచిగా చూపించి మనం ఏదో మాట్లాడుతూ ఉంటే, ఇప్పుడు రేట్లు పెంచడం కోసం ఇంత యాగి చేయాల్సిన అవసరం లేదు. దాదాపుగా రమారమి 11-12 ఏళ్ల నుంచి మోడీ గారు పరిపాలన చేస్తున్నప్పుడు మరి కరోనా అప్పుడు ఏ విధంగా ఉపద్రవం ఉందో అప్పుడు వారు తీసుకున్న నిర్ణయాలు, ప్రపంచంలో అందరు తీసుకున్నటువంటి లాకౌట్ నిర్ణయాలు మనందరికి తెలిసినయే. అంటే అప్పుడు కూడా కోటేశ్వరరావు గారు ఏమంటారంటే అది కూడా రాజకీయమే, కరోనా వచ్చినప్పుడు కూడా అది కూడా చెప్పడం తప్పే. ఇప్పుడు ప్రపంచంలో 30 దేశాలు రమారమి చీకటమయంగా ఉంటూ ఆ ప్రాంతాల్లో ఎందుకు అబద్ధాలు మాట్లాడతారండి మీరు? నమన్ గారు ప్లీజ్ వద్దు వద్దు, ఒక్కసారి క్రాస్ టాక్ స్టార్ట్ అయిందంటే అందరూ ఇంటర్ఫేర్ అవుతారు. ప్లీజ్ నమన్ గారు ప్లీజ్ మధ్యలో మాట్లాడతారు. నమన్ గారు, నేను మీకు అవకాశం ఇస్తాను. నమన్ గారు ప్లీజ్, నమన్ గారు ప్లీజ్ మీరు మాట్లాడే టైంలో ఆయన ఇంటర్ఫేర్ అయితే నేను అడ్డుకున్నాను. ఇప్పుడు మీరు కూడా మాట్లాడద్దు ప్లీజ్. నమన్ గారు ప్లీజ్, నమన్ గారు ప్లీజ్.
ఒక్క నిమిషం. మీ పిచ్చి బొత్తులకు మోడీ గారు ఇంటి దగ్గర నుంచి పని చేయించాలా ఉద్యోగస్తులంటే చంద్రశేఖర్ గారు ప్లీజ్ 1 by 1 మాట్లాడదాం. చంద్రశేఖర్ గారు ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చక్కగా చెప్దాం ప్లీజ్. ఇంటి దగ్గర నుంచి చేయించడంలో తప్పే ఉంది. మీరు విషయాన్ని డైవర్ట్ చేస్తున్నారు సార్, మీరు విషయాన్ని డైవర్ట్ చేస్తున్నారు. ఇందాక కాంగ్రెస్ వారు మాట్లాడతా బేసిక్ గా ఇప్పుడు ఇది ఎక్కడో లాంగ్ బ్యాక్ ఉన్నటువంటి సమస్య. అసలు ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి నెహ్రూ గారి పరిపాలన దగ్గర నుంచి మొన్నటి మన్మోహన్ సింగ్ పరిపాలన దాకా ఈ పాలసీలన్నీ ఏమైనాయి అంటున్నా. ఈ దేశం హతాకుతం అయిపోవటానికి, ఈ దేశ చంద్రశేఖర్ గారు మనం బాధించుకోవట్లేదు ప్లీజ్. చంద్రశేఖర్ గారు ఒక నిమిషం ఆగాలి. చంద్రశేఖర్ గారు ఒక నిమిషం ఆగాలి. నేను అందరికీ అవకాశం ఇస్తున్నా. ప్లీజ్ చంద్రశేఖర్ గారు, ఇది కరెక్ట్ కాదు. పెద్దలు చంద్రశేఖర్ గారు నేను రిక్వెస్ట్ చేస్తున్నా మీకు. చంద్రశేఖర్ గారు నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నా. మేకవన్నిన పుల్లాగా మనం మాట్లాడటం కాదు, జనాన్ని అప్రమత్తం చేయాలా, వాస్తవాన్ని ప్రొజెక్ట్ చేయాలా. ఎప్పుడు విమర్శనాత్మకంగానే చంద్రశేఖర్ గారు మీ వెర్షన్ మీరు చెప్పారు, ఆయన వెర్షన్ ఆయన చెప్పనివ్వాలి ప్లీజ్. ఎదుటి వాళ్ళ అభిప్రాయాన్ని గౌరవించాలి. 24 గంటలు మనం ఏదో సోషల్ పర్సెప్షన్ లో ఏది ఆత్మస్థుతి పరనింద అని చెప్పేసి మాట్లాడేటువంటి భాష మనం మాట్లాడుకోవాలి సార్. మనం సమాజంలో ఏం చేస్తున్నామంటే భారత పౌరులుగా మనం ఒక డిబేట్ పెట్టినప్పుడు చంద్రశేఖర్ గారు ఇలా అయితే నేను మళ్ళీ మీకు అవకాశం ఇవ్వలేను. చంద్రశేఖర్ గారు వేరే వాళ్ళ టైం మీరు తీసుకుంటే నేను మీకు మళ్ళీ సపరేట్ గా టైం ఇవ్వను ప్లీజ్. లేకపోతే పాకిస్తాన్ నుంచి రాలేదు, లేకపోతే విదేశాల నుంచి రాలేదు. ఈ భారతదేశంలో పౌరులుగా మనం విశ్లేషకులుగా మనం మేధావులుగా భరోసాను కలిగించాలా. అది బాగలేదు, ఇది బాగలేదు. సంక్షోభం వచ్చినప్పుడు అందరూ కలబడాలా, బుల్డోజ్ చేయాలా. ప్రధానమంత్రికి మనం అండగా ఉండాలా, ఈ దేశానికి అండగా ఉండాలా. ప్రపంచంలో జరుగుతున్నటువంటి యుద్ధాన్ని నిర్మూలించడం కోసం మనందరం కూడా త్యాగం చేయడం కోసం సిద్ధంగా ఉండాలి. కానీ విదేశాల్లో ఉన్నటువంటి త్యాగదనం మన దగ్గర ఎక్కడా లేదు. గురునాథన్ గారు ప్రజల పక్షాన మనం ఎట్లా ఉండాలా. ఓకే గురునాథన్ గారు ప్లీజ్ మీ పాయింట్ నేను తీసుకున్నా. నుమాన్ గారు అసలు వెస్ట్ ఏషియాలో ఉన్నటువంటి కాన్ఫ్లిక్ట్ అంతా మనం తెచ్చుకున్నది కాదు. జరుగుతున్నటువంటి యుద్ధానికి మనమైతే తీవ్ర ప్రభావం చూపిస్తుంది. దీన్ని భారత ప్రభుత్వాన్ని తప్పుపడితే ఎలా అనేది కొంతమంది వాదన. ఏం చెప్తారు దానికి సంబంధించి? ప్రక్రియలో భాగంగా ఎప్పుడు విమర్శలు చేయడం చంద్రశేఖర్ గారు మీరిద్దరు మాట్లాడుకోవడానికి వాదించుకోవడానికి మన డిబేట్ కాదు. ప్లీజ్ మీరిద్దరు ఆగాలి. చంద్రశేఖర్ గారు చంద్రశేఖర్ గారు ఇద్దరు ఆగాలి. ప్రభుత్వాలు ఎందుకు చేస్తా ఉన్నాయి? మీరిద్దరు వాదించుకోవడానికి డిబేట్ కాదు ఇది. ప్లీజ్ మ్యూట్. వీటన్నిటిని పొందొందించాలా. కనీసం 2 పూట్ల అన్నం గురునాథన్ గారు ప్లీజ్ నేను రిక్వెస్ట్ చేస్తున్నా. గురునాథన్ గారు మిగిలిన వాళ్ళ టైం మీరు తీసుకోవద్దు. గురునాథన్ గారు చంద్రశేఖర్ గారు గురునాథన్ గారు ఒక నిమిషం ఆగాలి. కుటుంబం కోసం చేస్తున్నారా? మోడీ గారి కోసం చేస్తున్నారా? చంద్రబాబు నాయుడు గారి కోసం చేస్తున్నారా? ఎవరి కోసం చేస్తున్నారు? గురునాథన్ గారు ఇది కరెక్ట్ కాదు. చంద్రశేఖర్ గారు నేను మీరు పెద్దల్ని నిందించి చెప్తున్నా. చంద్రశేఖర్ గారు గురునాథన్ గారు ఆగండి ప్లీజ్. గురునాథన్ గారు ప్లీజ్. ఎందుకు సార్ అప్పులు తీసుకోమని? గురునాథన్ గారు ప్లీజ్. అప్పులు తీసుకొని మీరు చెప్తుంది ఎవరికి వెళ్ళట్లేదు. గురునాథన్ గారు ఒక నిమిషం ఆగాలి. అప్పులు తీసుకొని తినేయమల్లా వెల్ఫేర్ స్కీమ్స్ కి డీబీటీలు బట్టలు నేను వచ్చే కొల్లగొడుస్తా అన్నారు మీరు. నుమాన్ గారు కంటిన్యూ. ఓకే థ్యాంక్ యూ. సో శివ గారు వారు మాట్లాడే దాంట్లో నాకైతే ఏం అర్థం కాలేదు. కానీ వారు ఏదో టీడీపీ పార్టీ ఏదో బీజేపీ పార్టీ స్పోక్స్ పర్సన్ గా మాట్లాడే ప్రయత్నం చేశారు. దట్ ఈస్ నాట్ హౌ ఏ డిబేట్ షుడ్ హ్యాపెన్. మనం లెటస్ టాక్ అబౌట్ ఫ్యాక్ట్స్. మనం ఫ్యాక్ట్స్ మాట్లాడుతూ మనం ఏం చేయాలి అని చెప్పేసి దాని గురించి మనం మాట్లాడదాం. ఆ రోజు ఒక డాలర్ రేట్ విలువ ఏదైతే డాలర్ నుంచి ఇండియన్ రూపీస్ కన్వర్షన్ రేట్ దట్ వాజ్ at 58 అండి. టుడే ఇట్ ఈస్ at 96. అండ్ మోదీజీ 2014 లో హీ హెస్ ప్రామిస్డ్ నేను దానికి ఎందుకు పెరుగుతుంది ఇలాగా
నేను 45 రూపాయల లోపు 40 రూపాయల లోపు నేను తీసుకొస్తాను, అది నా బాధ్యత అని చెప్పేసి చెప్పారు. మరి ఆ బాధ్యత ఎక్కడ పోయిందని చెప్పేసి నేను అడుగుతున్నాను. 2 కోట్ల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం ఇస్తా అన్నారు, అది ఎక్కడ పోయాయని చెప్పేసి నేను అడగదలుచుకుంటాను. సరే, ఎలక్షన్స్ అనేవి ప్రతిసారి గెలవడము, మ్యానిపులేటెడ్ మేనేజ్ చేసి ఎలక్షన్ గెలవడము, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారి చేతిలో పెట్టుకోవడము, పేపర్ లీకులు చేయించడము, 23 లక్షల మంది జీవితాలండి, 23 లక్షల విద్యార్థుల జీవితాలు కాదండి, 23 లక్షల కుటుంబాల జీవితాలండి ఇవి. ఐఎమ్ సారీ, అంతమందిని ఈరోజు ఇబ్బంది పాలు చేస్తున్నటువంటి ప్రభుత్వం, వీరికి అసలు నైతికత ఉందా అండి? రెసిగ్నేషన్ చేయాలండి, రిజైన్ చేయాలండి. అవి ఎక్కడైనా ఉన్నాయండి? ఆ విలువలతో కూడినటువంటి రాజకీయం ఎక్కడ ఉందా అండి? పిల్లల జీవితాలతో ఆడుకుంటారండి, సూసైడ్ జరుగుతున్నాయండి. పిల్లలు లక్షల రూపాయలండి. నాకు తెలిసినటువంటి వారు, పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి వారు, ఒక అటెంప్ట్ లో బైపీసీ స్టూడెంట్ ఎక్కువ అటెంప్ట్ లో నీట్ లో సీట్ రాకపోతే ఫ్రీ సీట్ వస్తుంది. నేనేమంటే రెస్పాన్సిబిలిటీ లేకుండా మనం మాట్లాడకూడదని నేను అంటున్నాను. నేను సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఉండాలని చెప్తున్నాను. దీర్ఘకాలిక, నా కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, దీర్ఘకాలికంగా ఏదైతే ఇండియాకు ఉన్నటువంటి మేజర్ స్ట్రెంగ్త్ హ్యూమన్ క్యాపిటల్, మన దగ్గర ఉన్నటువంటి 140 కోట్ల ప్రజలు ఎక్కడైతే ఉన్నారో, మన దేశ ప్రజలు, వారికి ఏ రకంగా అయితే మనం ప్రొడక్టివిటీ పెంచే విధంగా, ఏ రకంగా అయితే కన్స్యూమరిజం పెంచే విధంగా మనం ముందుకెళ్తామో, ఒక ప్రణాళికబద్ధంగా ముందుకెళ్ళాలి. వారికి కావాల్సినటువంటి ఒక యూనివర్సిటీస్ ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లాంగ్వేజ్ అని చెప్పేసి భయభ్రాంతులకి ఐటీ ఇండస్ట్రీ ఉన్నప్పుడు, దాని ద్వారా మనం పాజిటివిటీ ఏ రకంగా చేయొచ్చో దాని గురించి ఒక సమ్మిట్ పెట్టినప్పుడు గల్గోటియా యూనివర్సిటీ నుంచి ఒక రోబోని తీసుకొచ్చారండి. దేశం నవ్వులు పాలైంది. నేనేం చెప్పదలుచుకుంటానంటే, ఆ టెక్నాలజీని మనం ఏ రకంగా అయితే వాడుకోవచ్చో అది ఒక్కసారి మనం చూసుకోవాలా. అది మనం చూడడం లేదు. కాలేజెస్ లో ఏ రకంగా అయితే కోర్స్ స్ట్రక్చర్ చేంజ్ చేయాలో అది చేయాలా. ఈ రోజు పిల్లలు ఇంజనీర్స్ అవుతున్నారండి, కానీ ఎక్కడ కూడా వారికి జాబ్ కాదు కదా, బేసిక్ నాలెడ్జ్ కూడా ఉండడం లేదు. మన స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ పడిపోతూ పోతుంది. దాని గురించి నేను బాధ్యత చెప్తున్నాను. గవర్నమెంట్ హ్యాస్ టు కమ్ అప్ విత్ సమ్ రిఫార్మ్స్. అది ఎక్కడ మారాలి అని అంటే స్ట్రక్చర్ లో మారాలి, సిస్టమ్ లో మారాలి. దానిని దీర్ఘకాలికంగా లాంగ్ రన్ లో మనకి ఇదే అవుతుంది. ఎక్స్పోర్ట్స్ ఏ రకంగా అయితే మనం పెంచొచ్చు. ఇంత క్యాపిటల్ ఉన్నప్పుడు ఈ రోజుకి కూడా చైనా నుంచి 6,000 ప్రోడక్ట్స్ మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నామండి. అంటే చైనాకి మనకి తేడా ఏంటండి? వారి దగ్గర కూడా జనాభా హైయెస్ట్ నెంబర్ ఆఫ్ పాపులేషన్ కదా, మన దగ్గర కూడా ఉంది కదా. దెన్ వై వీఆర్ నాట్ ఏబుల్ టు ఎక్స్పోర్ట్? మనం ఎందుకు చేయలేకపోతున్నాము? ఇంకా మనం అక్కడి నుంచి ఎందుకు తీసుకురాగలుగుతున్నాము? వారికి మనకి తేడా ఏంటి? వారి ఎడ్యుకేషన్ సిస్టంలో మన ఎడ్యుకేషన్ సిస్టంలో తేడా ఒకసారి చూసాము? ఎప్పుడైనా గమనించారా? మనం అది దాని గురించి మాట్లాడాలి. కానీ ఎక్కడో జపాన్ ఏ రకంగా అయితే అడ్వాన్స్ వెళ్తుందో, రష్యా ఏ రకంగా అయితే అడ్వాన్స్ ఉందో, అమెరికా ఏ రకంగా అయితే ఐటీ ఎక్స్పోర్ట్స్, మన దగ్గర ఐటీ నిపుణులు ఇంతమంది ఉన్నప్పుడు నేను అదే అంటున్నానండి. ఐటీ ఎక్స్పోర్ట్స్ కానివ్వండి, ఫార్మా కానివ్వండి, దీస్ ఆర్ ద మెయిన్ ఎక్స్పోర్ట్స్ వి డూ, అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్. వాటిని ఏ రకంగా అయితే మనము ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బ్యాలెన్స్ చేస్తూ మనం ముందుకు వెళ్ళాలో, ఆ డెఫిసిట్ ని ఏ రకంగా అయితే తగ్గించుకోవాలో దాని గురించి మనం శ్రద్ధ పెట్టాలా. ఎక్కడైనా సరే ఫైనాన్స్ మినిస్టర్ వచ్చేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారా అండి? ఒక్క ఇన్స్టిట్యూషన్ అండి 12 సంవత్సరాల్లో మీరు చెప్పండి. ఒక్కటే ఇన్స్టిట్యూషన్ మేము తీసుకొచ్చినటువంటి ఒక్క ఇన్స్టిట్యూట్ అని చెప్పండి. ఐఐటీస్ కానివ్వండి, ఐఐఎంస్ కానివ్వండి, ఏఎంస్ కానివ్వండి, డిఆర్డిఓ కానివ్వండి, ఇస్రో కానివ్వండి, ఇవన్నీ భారతదేశానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందండి. ఇచ్చినటువంటి పునాదుల మీద ఈ రోజుకి కూడా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఐఐఎంస్ లో సీట్ దొరకాలని అంటే గగనంగా భావిస్తారండి. అంటే ఆ యొక్క స్టాండర్డ్ మెయింటైన్ చేస్తూ తీసుకొచ్చినటువంటి సంస్థలండి. దాని గురించి ఆ రకంగా మీరు తీసుకురండి, ప్రజలు హర్షిస్తారు. ఎందుకండి ప్రతి దాంట్లో డివైజివ్ పాలిటిక్స్ చేయడము, ప్రతి దాంట్లో మతం ఆధారంగా డివైజ్ చేయాలని చెప్పడము చాలా బాధాకరం అండి. మీరు చెప్పేసేసి పొదుపు కాదండి కావాల్సింది. హౌ వీ కెన్ ఇంక్రీజ్ అవర్ ప్రొడక్టివిటీ, దాని గురించి మాట్లాడండి. ఎంఎస్ఎంఎస్ ని ఏ రకంగా అయితే పెంచాలో దాని గురించి మాట్లాడండి. స్మాల్ కంపెనీస్ ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడండి. ఇన్ఫ్లేషన్ ని తగ్గించడానికి ఇందాక పెద్దలు మాట్లాడుతూ చెప్పారు, వారు చంద్రశేఖర్ గారు అనుకుంటాను, ఈ వాస్ టెల్లింగ్ ఏ రకంగా అయితే రేట్లు పెరిగాయని చెప్పి, దాన్ని ఏ రకంగా అయితే తగ్గించాలో. డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు 2004 నుంచి 2014 వరకు పావర్టీలో, బిలో పావర్టీలో ఉన్నటువంటి వారిని మేజర్లుగా వారి యొక్క ఇన్కమ్ ని పెంచి వారిని మేజర్ ఇన్కమ్ లో. ఈ రోజు పావర్టీ పెరుగుతూ పోతుంది. ఎవరైతే రిచ్ ఉన్నారో వారు రిచ్ అవుతూ పోతున్నారు, పూర్ ఉన్నారో ఇంకా పూర్ అవుతూ పోతున్నారండి. ఆ వ్యత్యాసం అనేది, ఆ డిఫరెన్స్ అనేది పెరుగుతూ పోతుంది. దానిని బ్రిడ్జ్ చేస్తూ, ఆ గ్యాప్ ని బ్రిడ్జ్ చేసేటువంటి బాధ్యత. దానిని ఎక్కడైనా సరే, ఇక్కడ ఉన్నటువంటి ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు ఎప్పుడైనా మాట్లాడారండి?
వారి యొక్క మీరు చూడండి వారు మాట్లాడేటువంటి మాటలు. వారు గోల్డ్ కొనొద్దని చెప్పేసి చెప్పారండి. శివ గారు, లెట్ మీ కంక్లూడ్. వారు గోల్డ్ కొనొద్దని చెప్పేసి చెప్పారండి. గోల్డ్ ఆధారిత బిజినెస్ ఆధారిత కుటుంబాలు 1 కోటి మంది ఉన్నారండి. 1 కోటి మంది ఉన్నారండి. మీరు ఒక్క సంవత్సరం ఒకవేళ గోల్డ్ కొనడం తగ్గిస్తే ఆ కుటుంబాలు ఏమవ్వాలండి? వారు ఎక్కడికి పోవాలండి? ఏమైనా అండి దిస్ ఇస్ ద సొల్యూషన్. అది కాదు కదా సొల్యూషన్. ఆ సొల్యూషన్ మీరు ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఎక్కడైతే తగ్గిపోతున్నాయని చెప్పేసి భయపడి మీరు ఈ రకంగా చేస్తున్నారు. అది పర్మనెంట్ సొల్యూషన్ కాదు, సస్టైనబుల్ సొల్యూషన్ కాదు. ప్లీజ్ అండర్స్టాండ్. మనకు కావాల్సింది పర్మనెంట్ అండ్ లాంగ్ టర్మ్ సొల్యూషన్ ఉండాలని చెప్పేసి నేను తెలియజేసుకుంటాను. రైట్. కోటేశ్వర గారు ప్రభుత్వాలు ఏమున్నా, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం రేపు ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఇక మీదటైనా సరే భారత స్వావలంబన సాధించాలంటే ఏ దిశగా అడుగులు వేయాలి? విపక్షంలో ఉన్నప్పుడు కొన్ని పార్టీలు ఒకలా చెప్తాయి, మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారి తీరు కూడా ఇప్పుడున్నటువంటి విధానంలోనే కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నటువంటి నేపథ్యంలో ఎలా భారత్ ఇక మీదట స్వావలంబన సాధించాలంటే ఏ రకంగా ముందుకెళ్తే మంచిదంటారు? స్వావలంబన అనేటువంటిది మనకి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మనం వింటున్నటువంటి మాట. దానికి ఆత్మ నిర్భరతనో లేకపోతే ఆత్మ దుర్భరతనో నరేంద్ర మోడీ గారు కొత్త పేర్లు పెట్టారు. ఏం పెట్టినా ఎటు చెప్పినా అదే స్వావలంబనే. కానీ స్వావలంబన అనేటువంటిది ఘోరంగా ఫెయిల్ అయ్యాం మనం. ఒక్క ఆహార ధాన్యాల విషయంలో కూడా కొనుగోలు శక్తి లేక జనానికి తగినంత ఆహారం లేక మిగులుతున్నాయి తప్ప, అది కూడా చైనాతో జనాభాతో పోల్చుకుంటే, వాళ్ళు ఉత్పత్తి చేసే దాంతో పోల్చుకుంటే మనది చాలా తక్కువ. నరేంద్ర మోడీ గారే చెప్పారు కదా, జనానికి కొనుగోలు శక్తి లేక ఆహార ధాన్యాలు 5 కిలోల చొప్పున నెలకి 80 కోట్ల మందికి ఇస్తున్నామని చెప్పారు కదా. దాని అర్థం ఏంటి అంటే దరిద్రంలో ఉన్నారు, ఆ మాత్రం కొనుక్కునేటువంటి స్థితిలో లేరు, వాళ్ళకి ఉపాధి మేము కల్పించలేము, అందుకని మేము 5 కిలోలు ఇస్తున్నామని చెప్పారు. అందుకని ఇప్పుడు వచ్చేసరికి నరేంద్ర మోడీ గారు కానీ లేదా ఎవరైనా కానీ సుభాషితాలు చెప్పడానికి, పొదుపు సూత్రాలు చెప్పడానికి వాళ్ళేమి కొత్తగా పుట్టుకు రాలేదు. లేకపోతే పొదుపు సూత్రాలు భారతదేశ డిఎన్ఏలోనే ఉన్నాయి. గతంలో చాలా మంది ప్రధానులు కావచ్చు లేదా బాబాలు కావచ్చు, ఇట్లాంటి వాళ్ళందరూ చెప్పారు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు మరొక బాబా అవతారం ఎత్తి సుభాషితాలు చెప్పారు. ఇప్పుడు మన గురునాథం గారికి ఏదైనా విమర్శ చేస్తే ఆయన తట్టుకోలేకపోతున్నారు. నేనేమంటున్నానంటే నరేంద్ర మోడీ గారు చెప్పినటువంటి సుభాషితాలలో 2 ఏళ్ల పాటు నిర్మాణాలను వాయిదా వేయండి అని చెప్పారు. మరి అమరావతిని నిర్మిస్తారా, వాయిదా వేస్తారా? ఎందుకంటే ఆయన ఫాలో అవుతున్నారు కదా. మరి అదే విధంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పేరుతోటి నిర్మాణాలు, రోడ్డు నిర్మాణాలు కావచ్చు లేకపోతే వంతెన నిర్మాణాలు కావచ్చు, ఇవన్నీ కూడా కొన్ని వేల కోట్లు పెడుతున్నారు కదా. మరి వాటన్నిటిని వాయిదా వేస్తారా? ఇలాంటి అనేకమైనటువంటి ప్రశ్నలు వస్తాయి. ఎందుకంటే సుభాషితాలు చెప్పేటువంటి వాళ్ళకి సమర్థించేటువంటి వాళ్ళు ఉన్నప్పుడు ఇలాంటి ప్రశ్నలు అనేవి వస్తాయి. మరి చంద్రబాబు నాయుడు గారు కాన్వాయ్ వెంటనే నేను కూడా తగ్గించుకుంటా అన్నారు. మరి వాట్ అబౌట్ నిర్మాణాల సంగతి ఏమిటి? నిర్మాణాలు ఆపేమన్నారు కదా 2 ఏళ్ల పాటు. అత్తరా అప్పులు తెచ్చి మరీ కడుతున్నారు కదండి. మన దగ్గర సొంతంగా డబ్బులు లేకపోతే అప్పులు తెచ్చి మరీ కడుతున్నాం కదా. అవసరం అంటారా? పోనీ నరేంద్ర మోడీ గారి అకార్డింగ్ టు నరేంద్ర మోడీ గారి దాని ప్రకారం, పిలుపు ప్రకారం, నా అభిప్రాయాలు కాదు, నరేంద్ర మోడీ గారి అభిప్రాయం ప్రకారం అడుగుతున్నా, అప్పులు తెచ్చి మరి కట్టుకోవాల్సినటువంటి అవసరం ఉందా? ఆపేస్తారా? ఇలా అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. అందుకని ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలకి ఇప్పుడు ఎందుకు ఈ విధమైనటువంటి కసరత్తు చేస్తున్నారు నరేంద్ర మోడీ గారితో నేను ముందే చెప్పినట్టుగా ధరలు పెంచడానికి ఒకటైతే, రెండోది అన్నింటికంటే ముఖ్యం ఏంటంటే అనేక రూపాయి విలువ కానీ, ఆర్థిక పరిస్థితి కానీ, జీడిపి కానీ, ఇటువంటివన్నీ కూడా వీటన్నింటినీ చూసినప్పుడు 2012-13 సంవత్సరాల్లో అంటే మన మన్మోహన్ సింగ్ గారి చివరి సంవత్సరాల్లో దేశం ఏ విధమైనటువంటి సంక్షోభాన్ని ఎదుర్కొందో ఇవాళ అటువంటి సంక్షోభం ప్రారంభమైంది. నరేంద్ర మోడీ గారికి, అందరికంటే నరేంద్ర మోడీ గారికి బాగా తెలుసు. మనకు సామెత ఉంది, దేవుడు నైవేద్యం తినడం అనేటువంటి విషయం పూజారికి తెలిసినంతగా భక్తులకు తెలియదు. అందుకని అటువంటి సంక్షోభానికి నాంది పలికారు. ఆ విధానాల ఫలితంగానే ఎందుకని 2013లో 12% రూపాయి విలువ పతనం అయితే అప్పుడు గగ్గోలు పెట్టారు. ఇప్పుడు కూడా అదే 12% ఇప్పుడు కూడా పతనం అయిపోయింది. మరి ఇప్పుడేం మాట్లాడరు? అప్పుడేమో రూపాయి విలువ అసమర్థత అన్నారు, ఇప్పుడేమో రూపాయి విలువ సమర్థతకి నిదర్శనం. ఏం కాదు, మనకేం కాదు, ఇతర కరెన్సీలతో పోలిస్తే మనకి తక్కువ. ఇట్లా
అంటే ఎప్పటికయ్యేది అప్పటిగా మాట్లాడి తప్పించు తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నట్టుగా ఈ సుభాషితాలు ఈ వ్యవహారాలన్నీ కూడా ఉన్నాయి. ఇటువంటి జిమ్మిక్స్ తోటి దేశ ఆర్థిక సమస్యలు మీరన్న స్వావలంబన ఇవి పరిష్కారం అయ్యేవి కాదు. సమూలమైనటువంటి మార్పులు చేయాలి. ముందు డైలాగ్ ప్రతిపక్షాలతో చర్చించండి, నిపుణులతో చర్చించండి. మీ వల్ల కాకపోతే కానీ మీరు చర్చించరు, పార్లమెంట్ లో మాట్లాడరు, అఖిలపక్ష సమావేశాలు పెట్టినా మీరు రారు. ఏం పొడుస్తున్నారండి? ఏం పొడుస్తున్నారండి? ఇవంతా ఈ నిర్వాకాలంతా ఇంత సంక్షోభానికి కారణమైనటువంటి డొనాల్డ్ ట్రంప్ విధానాలని ఖండించేటువంటి ధైర్యం లేదు వీళ్ళకి. జనాన్ని ఇంత 145 కోట్ల మందిని ఇంత ఇబ్బందులు పెడుతున్నటువంటి వాళ్ళు, వీడికి కారణమైనటువంటి వాడు ట్రంప్ కదా, వాడి కారణంగానే కదా ఇంత సంక్షోభం వచ్చింది. ఒక్క విమర్శ ఎందుకంటే 56 అంగుళాల ఛాతి ఎందుకు? ఓకే కోటేశ్వరరావు గారు. చంద్రశేఖర్ గారు కంక్లూడ్. సార్, మన కోటేశ్వరరావు గారు చెప్పినట్టు నిర్మాణాలను ఆపేస్తే అసంఘటిత కార్మిక రంగం కుదేలైపోతుంది. అప్పుడు ఆత్మహత్యలు పెరుగుతాయి. హత్యలు కాదండి, ఆత్మహత్యలు. ప్రభుత్వం చేసే హత్యలు పెరుగుతాయి. ఎందుకంటే తినడానికి తిండి ఉండదు, ఉండడానికి నేడ ఉండదు. ఈ ప్రభుత్వం ప్రజల్ని కాపాడుతుందనే భరోసా లేదు. ఇంకొక విషయం, మనం ఎంతవరకు డొనాల్డ్ ట్రంప్ అమెరికా ఆర్థిక విధానాల మీద మనం ఆధారపడి ఉన్నాం. ఇంతకు ముందు 2014 ముందు రష్యా ఆర్థిక విధానాల మీద ఆధారపడి ఉన్నాం. రష్యా ఆర్థిక విధానాలు బతికించు అనే ఆర్థిక విధానం. తర్వాత రష్యా నుంచి మనం దిగుమతి చేసుకున్నంత కాలం ఎటువంటి ఇబ్బంది రాలే, మనకి ఆయిల్ సంక్షోభాలు రాలే. విపి సింగ్ గారి టైంలో ఇరాన్ ఇరాక్ యుద్ధం వస్తే ఆ రోజున టైమర్ పెట్టారు, మార్నింగ్ 6 to ఈవినింగ్ 6 పెట్రోల్ కొట్టండి, రేటు పెంచరా ఆ రోజున. ఎందుకంటే నేను ఆ ఇండస్ట్రీలో ఉన్నా, అప్పుడు రేటు పెంచరా, టైమింగ్ పెట్టారు. రేటు పెంచకుండా ఆయిల్ ని ఎలా వాడాలో చెప్పారు. ఆ రోజు ఈ విదేశీ మారక ద్రవ్య నిల్వలు ఎంత తగ్గినా సరే, ఆ రోజు బంగారం కుదవబెట్టినా సరే, కానీ ఎక్కడా కూడా ప్రజలు ఇబ్బంది పడలేదు. తర్వాత మన్మోహన్ సింగ్ గారు, మన పివి నరసింహరావు గారు వచ్చి దాన్ని గ్లోబలైజేషన్ చేశారు. గ్లోబలైజేషన్ చేసి మన బంగారాన్ని, మన దీన్ని ఏమంటారు, విదేశీ మారక ద్రవ్య నిల్వల్ని పెంచారు. ఈ మాత్రం కామన్ సెన్స్ మన పాలకులకు లేకపోవడం మన దౌర్భాగ్యంగా మనం భావిస్తున్నాం. ఎందుకంటే గత 3 నెలల నుంచి కూడా 4 నెలల నుంచి కూడా ఆయిల్ సంక్షోభం అని మొత్తుకుంటున్నాం. నా దగ్గర 3 నెలల సరిపడి నిల్వలు ఉన్నాయి, 2 నెలల సరిపడి నిల్వలు ఉన్నాయని భరోసా కొట్టారు. ఏం పర్లేదు, భారతదేశానికి ఏం ఇబ్బంది లేదు, భారతదేశం బ్రహ్మాండంగా ఉంది అని చెప్పి ఇవాళ ఈ బేద పలుకులు పలకాల్సిన కర్మ మనకు టైం లేదు. గురునాథం గారు మీ టైం అయిపోతుంది. గురునాథం గారు ఒక్క నిమిషం తీసుకోండి. మీరు గురునాథం గారు అలా అడ్డం పడద్దు. మేము చెప్పేది విన్న తర్వాత మీరు మాట్లాడండి, మేము అడ్డం పడం అంతే. ఏమండి, ఇన్ని సంక్షోభాలకి 2014 నుంచి 2026 వరకు జరిగే ప్రతి సంక్షోభానికి పాలకులే కారణము. భారతదేశంలో కొనుగోలు శక్తి తగ్గింది, ఆహార ధాన్యాల ఉత్పత్తి తగ్గింది. రేపు జరగబోయేది కూడా చెప్తా. పప్పు ధాన్యాల ఉత్పత్తి తగ్గిపోతుంది, మీరు పప్పులు వండుకోవద్దు, పప్పులతో భోజనం చేయకండి అనే స్థితికి వస్తారు. జరగబోయేది అది. రైట్. ఓకే చంద్రశేఖర్ గారు. రైట్. ఓకే గురునాథం గారు కంక్లూడ్. గురునాథం గారు మీట్లో ఉన్నారు. గురునాథం గారు మ్యూట్లో ఉన్నారు. గురునాథం గారు మీ వాయిస్ రావట్లేదు. నేను వినపడుతున్నట్లేదు. మ్యూట్ లో ఉన్నట్టున్నారు. అన్మ్యూట్ చేయాలి. మ్యూట్ లో ఉన్నారు, మీ వాయిస్ రావట్లేదు. ఇప్పుడు ఇప్పుడు క్లియర్. కంటిన్యూ ప్లీజ్. ఓకే. సార్, నోరు మంచిదైతే ఊరు మంచిదని
మనం ట్రంప్ గారితో కానీ ఇంకోటితో కానీ విమర్శించలేదని చెప్తా ఉన్నారు కోటేశ్వరరావు గారు. మనం విమర్శించడం కాదు సార్, ఏదైనా సరే నోటితోనే యుద్ధాలు వస్తా ఉన్నాయి, ఇగోతోనే యుద్ధాలు వస్తా ఉన్నాయి. యుద్ధం లేని చోట కూడా యుద్ధం వస్తుంది. యుద్ధం కూడా మాటలతోనే సంప్రదింపులతోనే యుద్ధాలు ఆగిపోతా ఉన్నాయి. మనం చాకచక్యంగా అందరూ ఒకే విధంగా ఉండరు. ఇప్పుడు మీరు చెప్పినట్టు విధంగా జనాల్ని సంసిద్ధత వ్యక్తం చేయాలా, జనాల్లో ఒక ధైర్యాన్ని నెలకొల్పాలా. అమరావతి ఆపేస్తారా, ఇంకోటి ఆపేస్తారా, అంత పరిస్థితి ఏమి లేదు భారతదేశంలో. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి. ప్రధానమంత్రి గారు ఏం చేస్తున్నారంటే మానసికంగా అందరిని కూడా మెంటల్ గా ప్రిపేర్ చేస్తున్నారు. రేపు రాబోయేటువంటి రోజుల్లో మనం జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారేదని. ఈ భారతదేశం అంత పెద్ద సంక్షోభం ఏమీ లేదు. వీరు చెప్పినట్టుగా ఏదో రేట్లు పెంచడం కోసం ఏదో గిల్లి ఎక్కడో జోలపడాల్సిన అవసరం లేదు. స్ట్రైట్ గా ఉంటే రేట్లు పెంచాల్సి వస్తే పెంచుతారు. అది పెంచేటువంటి పరిస్థితులు మన ఆంధ్రప్రదేశ్ లో ఇదో గతంలో మా తాతల నేతల దగ్గర మా మూతులు వాసన ఉండి ఆ ప్రభుత్వాలు అట్ట పెంచలేదు, ఇప్పుడు అట్ట పెంచలేదు, ఇట్ట పెంచలేదు అంటే అప్పుడు బిర్యానీ 100 రూపాయలు ఉంది, ఇప్పుడు 800 రూపాయలు 1000 రూపాయల దాకా కూడా ఉంది బిర్యానీ. మనిషి జనం యొక్క ఇప్పుడు కొనుగోలు శక్తి పెరిగింది. మనం ఏదో మన పాతకాలంలో సావిత్రి సినిమా నుంచి ఇప్పుడు సావిత్రి సినిమా చూస్తే ఎవడైనా సార్ ఇప్పుడు జెడ్ జనరేషన్ ఉంది. ఇప్పుడు మోడీ గారు ఏ విధంగా ఇప్పుడు మీరు మాట్లాడదు సార్, నేను మాట్లాడలేదు. చంద్రశేఖర్ గారు టైం లేదు, ఆయన టైం మీరు కిల్ చేయొద్దు. చంద్రశేఖర్ గారు అక్కడేదో మోడీ గారు చెప్పారని మేము పాటిస్తున్నాం అనేది కాదు. మేము ఎన్డీఏ కూటమిలో ఉన్నాం కాబట్టి ఆ ధర్మాన్ని మేము పాటిస్తాం. భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఇప్పుడు కేబినెట్ మీటింగ్ జరుగుతా ఉంది. మేము తప్పకుండా ఫాలో అవుతాం. అన్ని అంశాల మీద క్లారిటీ ఇస్తాం. చంద్రబాబు గారు తప్పకుండా పరిపాలన పారదర్శకంగా తీసుకెళ్తాం. అమరావతిని బ్రహ్మాండమైనటువంటి కట్టడాలతో ముందుకు తీసుకెళ్తాం. కూడా ఏది ఆపం. మీరు ఏదో థ్యాంక్ యూ గురునాథం గారు, థ్యాంక్ యూ చంద్రశేఖర్ గారు, థ్యాంక్ యూ కోటేశ్వరరావు గారు, థ్యాంక్ యూ నుమాన్ గారు, అందరికీ కూడా ధన్యవాదాలు.